గ్లోబల్ సమాచార పంచుకోలు వ్యవస్థ కింద సరిహద్దు దాటిన క్రిప్టోకరెన్సీ లావాదేవీల డేటాను భారత్ ఏ తేదీ నుండి మార్పిడి చేయడం ప్రారంభిస్తుంది? 1 ఏప్రిల్ 2027. భారతదేశం 2027 ఏప్రిల్ 1 నుండి సరిహద్దు క్రిప్టో లావాదేవీల డేటాను మార్పిడి చేసుకోవడం ప్రారంభిస్తుంది. డిజిటల్ ఆస్తులతో ముడిపడి ఉన్న పన్ను ఎగవేతమనీ లాండరింగ్ మరియు అక్రమ ఆర్థిక ప్రవాహాలను అరికట్టడం ఈ చర్య లక్ష్యం. అంతర్జాతీయ పన్ను అధికారులు అభివృద్ధి చేసిన గ్లోబల్ క్రిప్టో సమాచార భాగస్వామ్య చట్రంలో భారతదేశం చేరనుంది. భారతీయుల క్రిప్టో ట్రేడింగ్లో ఎక్కువ భాగం విదేశీ ప్లాట్ఫామ్లలో జరుగుతుంది. ఇది దేశీయ పర్యవేక్షణను క్లిష్టతరం చేస్తుంది. ప్లాస్ట్ ఇండియా 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? భారత్ మండపం, న్యూఢిల్లీ. ప్లాస్ట్ ఇండియా 2026 ఫిబ్రవరి 5 to 10, 2026 వరకు జరుగుతుంది. ఈ ప్రదర్శన వేదిక న్యూఢిల్లీలోని భారత్ మండపం. 2026 ప్లాస్ట్ ఇండియా యొక్క థీమ్ భారత్ నెక్స్ట్. ఈ కార్యక్రమం ప్రపంచ తయారీ ఆవిష్కరణ మరియు స్థిరమైన ప్లాస్టిక్లలో భారతదేశం యొక్క పాత్రను హైలైట్ చేస్తుంది. దీనికి రసాయనాలు మరియు పెట్రోకెమికల్స్ విభాగం, వాణిజ్యం అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మద్దతిస్తున్నాయి. భారతదేశపు తొలి సహకార ఆధారిత రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్ భారత్ టాక్సీని ఎవరు ప్రారంభించారు? కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా. భారత్ టాక్సీ 5 ఫిబ్రవరి 2026న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభించబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్. ఈ చొరవ ప్రభుత్వ సహకారసే సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారత్ టాక్సీ బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 2002 కింద నమోదు చేయబడింది. ఇది డ్రైవర్ యాజమాన్యం లోని డ్రైవర్ కేంద్రీకృత వేదికగా అధికారికంగా 6 జూన్ 2025న స్థాపించబడింది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్ఎస్ఐసి 71వ స్థాపన దినోత్సవ వేడుకలను ఎవరు ప్రారంభించారు? జితన్ రామ్ మాంఝీ. ఎన్ఎస్ఐసి ఫిబ్రవరి 2026లో దేశానికి 71 సంవత్సరాల సేవను పూర్తి చేసుకుంది. 71వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 2026 ఫిబ్రవరి 4న న్యూఢిల్లీలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగింది. ఎన్ఎస్ఐసి భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ సంస్థ ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ ఫెసిలిటేషన్, మార్కెటింగ్ మద్దతు, సాంకేతికత, నైపుణ్య అభివృద్ధి మరియు డిజిటల్ ఇంటిగ్రేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది. FY 2026లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన $200 మిలియన్ భద్రతా సహాయం ఏ దేశాల భద్రతను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? ఎస్టోనియా, లాట్వియా మరియు లిథువేనియా. 2026 ఆర్థిక సంవత్సరం రక్షణ కేటాయింపుల చట్టం ప్రకారం బాల్టిక్ రాష్ట్రాలకు $200 మిలియన్ భద్రతా సహాయాన్ని యుఎస్ కాంగ్రెస్ ఆమోదించింది. ప్రాంతీయ నిరోధాన్ని పెంపొందించడానికి బాల్టిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ BSIకు ఈ ప్యాకేజీ మద్దతు ఇస్తుంది. ఈ చట్టంపై డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 3, 2026న సంతకం చేసి చట్టంగా మారారు. ఎస్టోనియా, లాట్వియా మరియు లిథువేనియా రష్యా మరియు బెలారస్ సరిహద్దులో ఉన్న కూటమి యొక్క తూర్పు పార్శ్వంలో ఉన్న నేటో సభ్యులు. వైమానిక ఉల్లంఘనలు మరియు సైబర్ కార్యకలాపాల వంటి హైబ్రిడ్ బెదిరింపులతో సహా రష్యన్ సైనిక కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఫిబ్రవరి 2026లో ఐక్యరాజ్యసమితి హానర్ రోల్లో భారత్ స్థానం సంపాదించడానికి కారణమేమిటి? యుఎన్ రెగ్యులర్ బడ్జెట్ను పూర్తిగా సమయానికి చెల్లించడం. 2026 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి రెగ్యులర్ బడ్జెట్ కోసం భారతదేశం $35.18 మిలియన్ చెల్లించింది. 30 రోజుల గడువు వ్యవధిలో ఫిబ్రవరి 3, 2026న చెల్లింపు జరిగింది. సకాలంలో చెల్లింపు భారతదేశాన్ని ఐక్యరాజ్యసమితి యొక్క సమ్మతి సభ్యదేశాల గౌరవ జాబితాలో చేర్చింది. ఐక్యరాజ్యసమితి రెగ్యులర్ బడ్జెట్ శాంతి, భద్రత, అభివృద్ధి, మానవ హక్కులు మరియు పరిపాలన వంటి ప్రధాన కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తుంది.
ఫిబ్రవరి 3, 2026 నాటికి 47 UN సభ్యదేశాలు తమ అంచనా వేసిన విరాళాలను పూర్తిగా చెల్లించాయి. జనవరి 2026లో యునైటెడ్ స్టేట్స్ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన ప్రపంచపు తొలి రిటైల్ కంపెనీ ఏది? వాల్మార్ట్. జనవరి 2026లో వాల్మార్ట్ యునైటెడ్ స్టేట్స్ $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి రిటైల్ కంపెనీగా అవతరించింది. గత సంవత్సరంతో పోలిస్తే వాల్మార్ట్ షేర్ ధరలో బలమైన ర్యాలీ ఈ మైలురాయికి దారితీసింది. 1962లో స్థాపించబడిన వాల్మార్ట్ ఆదాయం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్. వాల్మార్ట్ విజయవంతంగా టెక్నాలజీ ఆధారిత ఓమ్ని ఛానల్ రిటైలర్గా రూపాంతరం చెందింది. భౌతిక దుకాణాలను ఈ-కామర్స్, డేటా అనలిటిక్స్ మరియు అధునాతన లాజిస్టిక్లతో అనుసంధానిస్తుంది. వాల్మార్ట్ దీర్ఘకాలిక వృద్ధి మరియు ఆవిష్కరణ నేతృత్వంలోని వ్యాపార నమూనాపై పెట్టుబడిదారుల అధిక విశ్వాసాన్ని $1 ట్రిలియన్ విలువ ప్రతిబింబిస్తుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించిన యూరప్లో తొలి దేశం ఏది? స్పెయిన్. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. యూరప్లో అలా చేసిన మొదటి దేశంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2025లో ఆస్ట్రేలియా తర్వాత ఇలాంటి నిషేధాన్ని ప్రవేశపెట్టిన రెండవ దేశం స్పెయిన్. దుబాయ్లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సదస్సులో స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ ఈ ప్రకటన చేశారు. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం, సైబర్ బెదిరింపు, ఆన్లైన్ వ్యసనం మరియు హానికరమైన కంటెంట్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఈ నిషేధం లక్ష్యం. రష్యా యొక్క అణుశక్తితో నడిచే సబ్మరైన్ బారోవ్స్క్ ప్రత్యేకంగా ఏ వ్యూహాత్మక జలాంతర్గామి వ్యవస్థను మోసేందుకు రూపొందించబడింది? పోసైడాన్ అణుశక్తి జలాంతర్గామి డ్రోన్. రష్యా తన అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఖబరోవ్స్క్ను 2025 నవంబర్ 1 సెవెరోడ్విన్స్క్లోని సెవ్మాష్ షిప్యార్డ్లో ప్రారంభించింది. ఖబరోవ్స్క్ పోసిడాన్ అణుశక్తితో నడిచే నీటి అడుగున డ్రోన్ను మోసుకెళ్లడానికి రూపొందించబడింది. దీనిని తరచుగా డూమ్స్డే డ్రోన్ అని పిలుస్తారు. పోసిడాన్ దీర్ఘశ్రేణి, లోతైన సముద్ర కార్యకలాపాల కోసం మరియు సాంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలను దాటవేయడానికి ఉద్దేశించబడింది. ఈ జలాంతర్గామి రష్యా యొక్క తదుపరి తరం వ్యూహాత్మక నీటి అడుగున వ్యవస్థల కార్యక్రమంలో భాగం. 2025 సంవత్సరానికి సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ అవార్డును ఎవరు పొందారు? గాలియం ఆషి డోర్జీ వాంగ్మో వాంగ్చుక్. భూటాన్ రాణి తల్లి గాలియం ఆషి దోర్జీ వాంగ్మో వాంగ్చుక్ 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025ను అందుకున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఫిబ్రవరి 2026లో అస్సాంలోని కోక్రాజర్లోని బోడోల్యాండ్ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హాజరయ్యారు. ఈ అవార్డును 2004లో ఉపేంద్రనాథ్ బ్రహ్మ ట్రస్ట్ స్థాపించింది. ఈ అవార్డుకు ఉపేంద్రనాథ్ బ్రహ్మ బోడోఫా పేరు పెట్టారు మరియు మానవ సంక్షేమం, సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధికి చేసిన కృషిని సత్కరిస్తారు.